హలో ఐ ఇంద్రజిత్ మీడియా. వెల్కమ్ టు భాష అన్న. హైదరాబాద్ కి బిర్యానీ ఎలా ఫేమస్, మన వరంగల్ కి భాష అన్న ఎలా ఫేమస్? హాయ్ ఇంద్రజిత్ మీడియా వాళ్ళు ఈరోజు నన్ను అన్న కంపల్సరీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీదే అని చెప్పారు. నిజంగా చాలా ధన్యవాదాలు మా ఇంద్రజిత్ గారు కానీ వాళ్ళ టీంకి కానీ ప్రతి ఒక్కరికి. నిజంగా కూడా నాకు నా మీద ఉన్న అభిమానంతో మా తమ్ముడు ఇంద్రజిత్ గారు నన్ను ఫస్ట్ పిలుచుకున్నారు. ఇలాగే ఈ సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ భద్రకాళి సాక్షిగా, హజరత్ నూరుద్దీన్ బాబా ఖాద్రి సాక్షిగా చెప్పండి. భాష అన్న గారు, మీ గురించి చెప్పాలి. ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ మీది, మీరు పుట్టింది ఎక్కడ? ఓకే అమ్మా, మాది ములుగు జిల్లా. అంతకుముందు ములుగు తాలూకా ఉండే. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల్, లక్ష్మీదేవిపేట గ్రామం. మాకు చిన్న విలేజ్. లక్ష్మీదేవిపేట అంటే చిన్న విలేజ్. మాకు బ్యాక్గ్రౌండ్ వస్తే మా నాన్నగారు బాగా కష్టపడ్డాడు. మేము నలుగురు అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. అక్కడ నేను చాలా వరకు చదువుకుంది అక్కడనే. మామూలే, నా చదువు అంటే కూడా పెద్ద లేదమ్మా, చిన్న చేసుకున్నా. అందరూ మా ఫ్యామిలీ చాలా నిరుపేదమైనటువంటి ఫ్యామిలీ. నలుగురిని మగవాళ్ళని 2 ఆడవాళ్ళని చదవడానికి మా నాన్న ఒక సాకలోళ్ళు, అమ్మ మేము సాకలోళ్ళం అని అనుకున్న తిండిలో మా 6గురికి కొంత పెట్టేవాళ్ళు వాళ్ళు. మా 6గురికి. అక్కడి నుంచి నా జీవిత ప్రయాణం నాకు స్టార్ట్ అయింది. నేను మ్యారేజ్ చేసుకుని కాంచెల్లి కానీ అలా అయింది. నేను కొంతవరకు కొంత పార్టీలో కూడా వర్క్ చేశానమ్మా. మాకు వెంకటాపూర్ విలేజ్కి ఎస్ఐ అలీ అని వచ్చాడు. ఇప్పుడు ఏసీబీతో రిటైర్మెంట్ అయ్యాడు అలీ సాబ్. ఆయన నా దేవుడు. నిజంగా కూడా ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆయననే, లేకపోతే లక్ష్మీదేవిపేట నేను తెచ్చిపోయామని. అక్కడి నుంచి నా ప్రయాణం జరుగుతుంది. మీకు వరంగల్ భాషాబాయ్ అనే పేరు ఎలా వచ్చింది? అంటే అమ్మ, వరంగల్ భాషాబాయ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, నేను మూవీ ఆర్టిస్ట్గా శివ సినిమాతోటి స్టార్ట్ అమ్మా. అది ఇది మన రాంగోపాల్ వర్మ గారు కదా, నాగార్జున గారి సినిమాతోటి నాకు వరంగల్ భాషాబాయ్ అనే పేరు అప్పుడు రాలేదు. తర్వాత బోయపాటి సీనన్న, తర్వాత వీళ్ళంతా మొత్తం నన్ను తీసుకొని కొన్ని పేర్లు అక్కడ కూడా వేరే వాళ్ళ పేర్లు ఉండేవి, భాష అనే పేర్లే. అంటే ఎలా విలువాలి అనేది తెలుసుకుంటే, అన్న నాన్న పేరు వరంగల్ భాష అని పిలిస్తే బాగుంటుంది అన్న, నాది వరంగల్ కాబట్టి అని చెప్పి నేను ఆ పేరు నా బ్రాండ్గా, నా ఇంటి పేరుగా ఇక మహమ్మద్ అని తీసేసి వరంగల్ భాషాబాయ్ అనే పేరు నేను పెట్టుకున్నాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు. వరంగల్ భాషాబాయ్ అనే పేరు పెట్టుకొని వరంగల్ అందరినీ బెదిరిస్తున్నారండి. ఓకే అమ్మా. వరంగల్ భాషాబాయ్ అనే వ్యక్తి ఈ రోజు బెదిరించడం కానీ, సెటిల్మెంట్లు చేయడం కానీ ఏదన్నా ఉంటే, నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఇంద్రమ్మ కానీ ఫేజ్ 2 14వ డివిజన్లో ఉండనమ్మా. నేను నడి సంతలో హైదరాబాద్లో ఇల్లు ఉండాలి నాకు, ఇక్కడ మన అనకుండా ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. పేరుకు తగ్గట్టు మా వరంగల్ భాష ఉన్నాడని ప్రేమతో వచ్చేవాళ్ళు ఎవరు కానీ. ప్రేమతో వచ్చిన వాళ్ళకు నా ఇంట్లో, నా నిజంగా చెప్పానంటే నా భార్య దేవత. ఎంతో మంది వచ్చి నా ఇంట్లో తింటుంటారు. ఎంతో మంది వదిలే అన్న ఇట్లా అట్లా ఎవరికైనా ఏ సాయమైనా చేస్తుంటాను. నేను అంతే. పేరు పెట్టుకున్నది బ్రాండ్ ఓన్లీ వరంగల్ భాష అనేది బ్రాండ్. సెటిల్మెంట్ అనగానే గుర్తొచ్చింది, మీరు బాగా సెటిల్మెంట్ చేస్తారంట. సెటిల్మెంట్ చేస్తే ఎంత అమౌంట్ తీసుకుంటారు ఒక సెటిల్మెంట్? అయితే అది కూడా నిజమే అమ్మ, వాస్తవమే కాదని. సెటిల్మెంట్ చేస్తాను కానీ న్యాయం అనేది ఉంటేనే సెటిల్మెంట్ లో పోతా. న్యాయపక్షానే ఉండాలి. నాకు నచ్చిందంటే కంపల్సరీ వాళ్ళకి ఏ రోజైనా పోయి సెటిల్మెంట్ చేసి వాళ్ళతో తిండి తిన్నా ఉండి వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకుంటా తప్ప నేను డిమాండ్ అనేది చేయనమ్మా. అన్నా ఈ ఖర్చులకి, ఈ పెట్రోల్ ఖర్చులకి ఉంచుకోవన్నా, నీతోటికి పిల్లలను ఉంచుకోవన్నా అంటేనే నేను అది చేసుకుంటా. కానీ సెటిల్మెంట్ అనేది అయితే లేదమ్మా. నా బ్రాండ్ వరంగల్ భాషాబాయ్. మంచితనమే. హజరత్ నూరుద్దీన్ ఖాద్రి బాబా నమ్ముతా, నా దర్గాను, తర్వాత భద్రకాళి తల్లి, ప్రతి ఒక్క దేవుణ్ణి నేను నమ్ముతామా. నీ తురుకొని పుట్టిన కులం తురుకోదు కానీ నీ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం. వరంగల్ భాషాబాయ్కి జబర్దస్త్ టీమ్ కి సంబంధం ఏంటి? జబర్దస్త్ టీమ్ కానీ, గబ్బర్ సింగ్ టీమ్ కానీ, ఎందుకంటే తమ్ముడు వెంకీమకి జబర్దస్త్ లో, తర్వాత రాజమౌళి, జీవన్, తర్వాత పంచప్రసాద్ తమ్ముడు, ప్రతి ఒక్కడు, వినోద్ గాడు, నరేష్ గారు, వీళ్ళంతా నా తమ్ముళ్ళు. చిత్రం సింగ్ గాడు కానీ వీళ్ళంతా నా తమ్ముళ్ళే. ఎందుకంటే బాగా గడ్డం నవీన్ వీళ్ళంతా జబర్దస్త్. మళ్ళీ తర్వాత చిట్టిబాబు అంటే నాకు ఎక్కువ నా ప్రాణం. నా తమ్ముడు చిట్టిబాబు, వాడు ఎప్పుడు వచ్చినా నా అన్న ఉన్నాడు అనేది పట్టుకొని చిట్టి పోస్తుంటాడు జబర్దస్త్ చిట్టి.
వీళ్ళంతా అన్న దగ్గరికి పోతే బాగుంటుంది అని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే ఉంటారు. మా వాళ్ళకి నాకున్న సంబంధం. వరంగల్కి వస్తే మా అన్న ఉంటాడు, మా వదిన ఉంటది, అన్న వాళ్ళ ఇల్లు ఉంటది. జబర్దస్త్ టీం వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేశారని విన్నాను. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు నేను చెప్పుకోవడం కాదు కానీ చేసినమ్మా హెల్ప్ అనేది కరోనా టైంలో చేసిన, మా సినిమా యాక్టర్ చేసిన, వీళ్ళకి చేసిన, కానీ అది చెప్పుకోవద్దు. మనం ఈ చేత పెట్టి నీ చేత కూడా తెలియద్దు అని అనుకోవాలి. కానీ వాస్తవమే అమ్మా, చాలా మందికి నీ ప్రేమ. ఫిలిం ఇండస్ట్రీలో మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారని విన్నా. వాళ్ళకున్న మీకు సంబంధం ఏంటి? అంటే చాలా మంది అంటే అమ్మా, నేను ఫస్ట్ నుంచి వెళ్ళి ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏది శివ సినిమాతో స్టార్ట్ అని చెప్పాను కదా. ఆ సినిమా తోటి నాకు చిన్న చిన్నగా పోగుడు తర్వాత ఫెస్టివల్స్ బ్లాస్ట్ ఉంది. అవి ఒక స్టూడియో ఉండేది, లఖన్ అని ఉండేది, మా వాడు సాంగ్ రాదు. వాళ్ళ దగ్గర వండుకుంటూ కొన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టుకుంటూ కొన్ని సినిమాలలో లాస్ అయ్యి చాలా వరకు ఇప్పుడు ఆర్టిస్ట్గా మా మూవీ నెంబర్ను, తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ నెంబర్ను, ప్రతి దాంట్లో నేను ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ నెంబర్ను, నా ఏది మా ప్రధాన రామకృష్ణ గౌడ్ కూడా నాకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు లేదు, నేను తీసేసుకున్నా. ఇక ఎవరు కానీ వరంగల్ భాషవే అంటే ఒక మంచి బ్రాండ్ అని దగ్గర తీస్తారు. ప్రేమతో పోతా, ప్రేమతో వస్తా. నాకు నిజంగా కూడా లైఫ్ని ఇచ్చిందంటే మా శ్రీహరన్న, హీరో శ్రీహరన్న చనిపోయాడు. తర్వాత మా అన్న ఫిష్ వెంకట్ అన్న ఎక్కువ ఫ్యామిలీ ఫ్రెండ్. తర్వాత తమ్ముడు ఆనంద్ భారతి, వీళ్ళంతా. ఇక గబ్బర్ సింగ్ టీం విషయానికి వస్తే రమేష్, లిమ్సన్, ప్రవీణ్, సాయి, వీళ్ళంతా ఆ టీంలో ఎవరున్నా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. వాళ్ళు ఏ రోజు వచ్చినా నా ఇంటికి వస్తారు వాళ్ళు. అండ్ ఇంకో క్వశ్చన్, వరంగల్ కి బాలయ్య బాబు గాని మారుతిరావు గారు గాని ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తారని చెప్పేసి విన్నాం. అది ఎంతవరకు నిజం? నిజమేనమ్మా. కాకపోతే ఏంటంటే బాలయ్య బాబు నాకు ఇంతకుముందు సంబంధం లేకుంటుండేది. ఒక 10-15 years కింద నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు చేసిన. బాలయ్య బాబు గారు ఎలా అంటే నాకు జిఎల్ శ్రీధర్ అన్న అని ఉంటాడు, మా తమ్ముడు మస్తాను కరెస్పాండెంట్. వాడు జిఎల్ శ్రీధర్ అన్న ఈ స్టేట్ ప్రెసిడెంట్, లేదు మన బాలయ్య బాబు స్టేట్ ప్రెసిడెంట్ జిఎల్ శ్రీధర్ అన్న. శ్రీధర్ అన్న మన డిజైన్ అప్పుడు బాలయ్య బాబుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి నన్ను మన వరంగల్ భాషపై కాంగ్రెస్ అంటే అన్న పార్టీతో సంబంధం లేదు, నేను ఇక్కడ మన ఆర్టిస్ట్ ఎవరు వచ్చి నన్ను బాగా తీసుకుంటానని చెప్పి నేను అందరితో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి బాలయ్య బాబు అంటే నేను లేని బాలయ్య బాబు లేదు, మేము ఉండేంత గొప్పగా అన్న వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆ బాలయ్య బాబు గారిని కానీ, మేడంను కానీ, వాళ్ళ అక్క, వాళ్ళ అల్లుడు అందరూ వస్తే మేడాలను తీసుకెళ్ళాం. ఇదే జిఎల్ శ్రీధర్ అన్న, మా తమ్ముడు మస్తాన్. అప్పుడు సీతక్క ఎమ్మెల్యేగా లేదు, ఓడిపోయింది. ఆ టైంలో మన చంద్రలాల్ గారు మన బీఆర్ఎస్ మినిస్టర్ గారు. ఆ టైం నుంచి నాకు ఇక బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కానీ, అన్నగారు కానీ చాలా మంచి వ్యక్తి నాకు. అది వరంగల్ భాష అన్న, మీరు ఫిలిం ఇండస్ట్రీలో వండుకుంటేనే పోలీసుల వెంట తిరుగుతారంట, వాళ్ళంటే మీకు అమితమైన ప్రేమ అని విన్నాను. అది ఎంతవరకు నిజమన్నా? మంచి క్వశ్చన్ అడిగినాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది ఒక ఎమ్మెల్యే అంటే ఒక సర్పంచ్ చేస్తే ఒక గ్రామానికి, ఒక జడ్పీటీసీ చేస్తే ఒక మండలానికి, ఒక ఎమ్మెల్యే చేస్తే ఒక జిల్లాకు, ఒక మినిస్టర్ చేస్తే ఒక స్టేట్కు, ఆ కాన్స్టిట్యున్సీకే ఎమ్మెల్యే. అలాగే వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారో పోతారో తెలియదు మనకు, వాస్తవం చెప్పినట్టయితే పొలిటికల్. కానీ పోలీస్ అనేది 60 సంవత్సరాలు వాళ్ళు డ్యూటీ చేస్తారు. వాళ్ళ ప్రేమ ఎందుకంటే నాకు చాలా దిక్కుల నేను అడ్డంకులు ఎదుర్కొని వాళ్ళతో నేను ఈ రోజు నిజంగా కూడా చాలా వరకు బ్రతుకుతానంటే డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ప్రాణం. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే పోలీసు వాళ్ళు దొంగలకు చెడు కావచ్చు, దొంగలు మారాలని కొట్టుతారు కావచ్చు, కానీ వరంగల్ భాషపై అనే ప్రేమ పోలీసు వాళ్ళ మీద. ఎందుకంటే ఆ అభిమానమే అలా ఉంటుంది. పోలీసు వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. సిపి గారు కానీ, ఇప్పుడున్న అమర్ కిషోర్ ఝా గారు కానీ, పైన రవీంద్ర సార్ కానీ, సిపి నరేంద్ర సార్, రవీంద్ర సార్, వీళ్ళంతా నాకు ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. నాకు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఈ ఏరియాలో మాకు ఇంతమంది కావాలి భాష, ఈ ఏరియాలో మాకు ఇంతమంది కావాలి, మీరు వచ్చి జోక్ చేయాలి, పాడాలి, ఆడాలి, మొత్తం మమ్మల్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పి వాళ్ళు ఇస్తారు. అలాంటి ప్రేమతోటి పోలీసు వాళ్ళతో కూడా కొంత సంపాదించుకున్నాము. ఎందుకంటే ప్రోగ్రాంలు ఇచ్చింది నాకు చాలా వరకు. మన ఎస్పీ సిసి గారు ఉంటారు అన్నగారు, పాపం చాలా వేణుగోపాల్ అన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నాకు అటెండ్ చేస్తారు. దీంట్లో కొంతమంది కూడా పేర్లు చెప్పొద్దు కానీ చాలా మంది నాకు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో. మొన్న నాకు అయిన ప్రాబ్లంలో కానీ ఎక్కడ కానీ డిపార్ట్మెంట్ మనకు బాగుంటే మనం బాగున్నట్టేరా.
పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు బాగా ఇష్టం అయ్యా, అదే ఇక అందుకే ఇక డిపార్ట్మెంట్ తోటి నేను బాగుంటా, వాళ్ళ దగ్గర చిల్లర ఏం చేయ పోతా సార్. మనకంతా ప్రతి ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్ కానీ వాళ్ళతో బాగుంటే మన జీవితం అంతా బాగున్నట్టే. వాళ్ళతో బాగుంటాయి. డిపార్ట్మెంట్ అంటే అలా ఉంటుంది. నాకున్న ప్రేమ వాళ్ళకున్న ప్రేమ అంత మంచి బాండింగ్ అన్నట్టు మా అలా ఉంటుంది. ఈరోజు ఏసీపీలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఒక బ్రాండ్ వరంగల్ భాష వస్తాడంటే వాళ్ళే మంచి పనికి ఎత్తాడు, చెడు పనికి అయితే రాడు అని పాపం ప్రతి ఒక్క ఎస్ఐ గారు కానీ, సిఐ కానీ నాకు సాయం చేస్తారమ్మా. దేనికైనా నా మాటకే కావచ్చు, నేను పోయిన పనికే కావచ్చు, నేను పట్టుకపోయిన పని చెడుకు పోనమ్మా, మంచిగా పోతా. సార్కి పని చేసి పెట్టాలి, నాకు మీరు చేయాలి అని చెప్పుకొని చేసుకుంటా. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎడుకోవడంలో జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని నాకు ఇస్తారమ్మా. అలాంటి ప్రేమ ఉంటుంది. పొలిటికల్ వాళ్ళతో మీకు సంబంధం ఏంటి? అండ్ మీరు ఏమైనా ఫ్యూచర్ లో ఎలక్షన్స్ లో నిలబడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అదొక్కటైతే లేదమ్మా నాకు. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చంద్రలాల్ గారు ఎమ్మెల్యే గారు ఆ టైంలో, అప్పుడు మా ఊళ్ళో విలేజ్లో ఉన్నప్పుడు నాకు ములుగు జిల్లా ములుగు యూత్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క పార్టీ తోటి నేను బాగానే ఉంటామ్మా. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎంఎల్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ బాగా ప్రేమతో ఉంటా. అంటే నాకు మురళన్న గారు కూడా ఎట్లా పరిచయం ఉంటాడు, నన్ను మన కులములు అన్న శ్రీఆర్ అన్నతో పరిచయం. నాకు అన్నగారు బాగా అప్పుడు శ్రీఆర్ అన్న అందరితో ఉండేది. మురళన్న వాళ్ళ బిడ్డ పిల్లప్పుడు కూడా శ్రీఆర్ అన్న అయితే నేనేం పడున్నా ఇక మంచి అదన్నట్టు. అన్నగారు చనిపోయినాక తర్వాత అన్న దగ్గర నేను పోతలేను, కానీ మంచి ప్రేమతో ఉండేది అప్పుడు మురళన్న కానీ. తర్వాత అన్న మా దయగల దయన్న అనేది ఇక ఆయన కూడా ఎలక్షన్స్లల్లా ఎప్పుడు కానీ మాకు ఈ టీం కావాలి, ఆ టీం కావాలని చెప్పి దాన్ని పిలుచుకున్నాడు. మరి మాకేంటి, మీరు ఎలక్షన్స్ లో నిలబడదాం అనేసి ఎవరి దగ్గర అమౌంట్ తీసుకున్నారనేసి పేరు వచ్చింది, ఏదో అలా వార్తలు వినిపించాయి. అది ఎంతవరకు నిజమన్నా? ఒకటిరా, నేను ఎలక్షన్లలో నిలుస్తుంటా అనుకుంటే నేను డబ్బు ఎందుకు తీసుకోవాలి? నాకు డబ్బు ఇచ్చి నిలుచులో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్న మీరు ఉండాలని చెప్పి. కానీ నేను ఎలక్షన్స్ కి ఎప్పుడు కానీ పొలిటికల్ కు నేను దూరమే ఉంటాను. అందరికి సపోర్ట్, అందరు నన్ను ప్రేమగా పిలుస్తారు. ప్రతి ఒక్క పార్టీ, ఏ పార్టీ అనేది కాదు, వరంగల్ భాషపై అనేటోడు మనవడు, ఆయనకు పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి. మీకు హెల్త్ ఇష్యూస్ కరోనా టైంలో చాలా వచ్చాయంట, అది మేబీ లాస్ట్ సిచ్యువేషన్, ఇంకా ఉండడు ఏమో అన్న వరకు వెళ్ళారంట, అది నిజమేనా? అయితే ఒకటిరా, కరోనా టైంలో కాల్ ఫ్రాక్చర్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ 3 days ఇక్కడ ఉన్నాం. ఇది మన ఎల్వి కాదురా, ఇది ఏంటిది కాళీప్రసాద్ హాస్పిటల్లో. అక్కడ 3 days ఉంచుకొని 1 lakh తీసుకొని నాతో కాదని చెప్పినాక అపోలోకి వెళ్ళాం. అప్పుడు కరోనా టైం అమ్మా, మామూలు కరోనా టైం కాదు అది. ఒకరికొకరు టచ్ అవ్వకుండా మాస్క్ లేని లోపలికి రానియరు. ఆ టైంలో కూడా నా మూవీ ఆర్టిస్ట్ కార్డు నాకు హెల్ప్ చేసింది. నా కార్డు ఉండేదమ్మా, ఏదైతే మాది మూవీ ఆర్టిస్ట్, మా మూవీ ఆర్టిస్ట్ కార్డు ఉంటుంది. అప్పుడు ఒక 3 lakhs అది. కొంతమంది సాయం అంటే కొంతమంది చేసిండు. ముషిరాబాద్లో ఒక నరేంద్ర అన్న ఉంటాడు ఫ్రెండ్, అన్న నాకు తీసుకొచ్చి ఒక 50,000 అన్న ఇవి దగ్గర పెట్టుకో, ఇంకేమైనా కావాలంటే నేను ఇస్తా అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చి తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో అపోలో హాస్పిటల్లో రీసెంట్లీ మొన్న జరిగినది నేను ఉండడం అనేది చెప్పారు కదా మీరు. 10 months కింద నాకు నిమోనియా వచ్చింది తల్లి. ఆ నిమోనియా వచ్చినప్పుడు నా పరిస్థితి ఇంత అంత కాదు. ఇక నా ఫ్యామిలీ లేకపోతే, ఇప్పటికి చెప్తున్నా, నా ఫ్యామిలీ లేకపోతే నా బిడ్డ కానీ, నా అల్లుడు కానీ, నా కొడుకు కానీ, నేను ఎంతో మందికి ఎన్నో చేసినా, ఎవరు నాకు ఏం చేయలేదమ్మా. కొంతమంది, అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చేసిండు, మారుతనే చేసిండు, తర్వాత దయాన్న చేసిండు. ఒక 3 lakhs దాకా దయాన్న పంపించిండు. శివరామన్న, ఏసీపీ సతీష్ అన్న, క్రాంతి సిఐ గారు, ఇట్లా డిపార్ట్మెంట్, మా సిద్దిపేట శంకర్ అన్న 1 lakh, చాలా మంది హెల్ప్ చేసారు. కానీ ఎంత చేసినా కూడా ఓ ఇల్లు అమ్ముకున్నా, ప్రతి ఒక్కటే ఇంటికి కోల్పోయినమ్మా. నేను చేసిన సహాయానికి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదా? ప్రామిస్ చెప్తున్నాను, నేను చేసిన సహాయానికి ఎవరు చేయలేదు. నా ఫ్యామిలీ నన్ను కాపాడుకున్నది ఆ టైంలో. ఈ రోజు బ్రతుకున్నానంటే నాకు ఆ భద్రకాళి తల్లి, పోచవ తల్లి, అలాగే మా హసరత్ నూరుద్దీన్ కాదర్ బాబా నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో నా భార్య, నా కొడుకు, నా బిడ్డ, మా కోడలు, నా అల్లుడు, వీళ్ళు తప్పివ్వలేదా టైంలో. నేను ఎంత చేసినా తెలుసా, ఒక్కొక్కరికి చాలా చేసిన. నా ఫ్యామిలీ అంటే నా అన్నదమ్ములు రాలే, వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ అమ్మ ఎంత అవుతున్నాయి, ఏంటిది మన పరిస్థితి ఏంటిది, చాలా మంది డాక్టర్లు కూడా చనిపోతాడు, మీరు తీసుకోకుండా చెప్పి అమ్మ 40 lakhs దాకా.
అప్పుడు కూడా మా దేవుడు మారుతన్న కొంత డబ్బులు దాన్న కొంతమంది పాపం గబ్బర్ సింగ్ టీం అప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చడం, దాంట్లో మా ఆనంద్ భారతి గారు వీళ్ళంతా చాలా మంది ఉన్నారమ్మా. ఆ టైంలో నిజంగా కూడా ఈ రోజు మన స్టూడియోకి వచ్చి ఇక్కడికి వచ్చి మీడియాకి వచ్చి మాట్లాడుతానంటే అది నిజంగా కూడా నా ఫ్యామిలీ అయినా, నా ఫ్యామిలీ ఏమంటే నా కొడుకు వీళ్ళయ్యా, నా భార్య, వీళ్ళంతా నేను ఎంత చేసినా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు తల్లి. నా ఫ్యామిలీ ఉంటే నేను ఇప్పటి వరకు తీర్చుకోలేను. రీసెంట్లీ అమ్మ దిలీప్ దేవన్ కానీ ఇంద్రజిత్ గారు కానీ అన్న నీకు అట్లా అయింది కదా, నీకు ఒక 50,000 ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఏమో కానీ ఒక సాంగ్ ఇస్తా అని చెప్తే అది జీవన పెట్టి చేసిండు ఒక సాంగ్. ఆ సాంగ్ కూడా ఇచ్చిండు. ఎందుకంటే పెట్టిన వాళ్ళని తలుసుకుంటే అది మనకు జీవితంలో పైకొస్తాం అమ్మా. నిజంగా చాలా చాలా అదిరా, నిజంగా చెప్తున్నా. అప్పుడు ఎంతో మంది హోమాలు చేసిండు, ఎంతో మంది అది చేసిండు. మా అన్నయ్య కొడుకు ఒకడు 100 మెట్టెక్కిండు, పవన్ పాషా, ఏది తిరుపతి బతుకుతే చాలా మంది అమ్మా. మా నాతో ఉండే పిల్లలు కానీ నాతో ఉండే అది కానీ చాలా మంది అమ్మ. చాలా వరకు వాళ్ళ ఆశీస్సులతోనే నేను బతికిననుకుంటున్నామ్మా. ఇక తిరిగి రాడు మనకు ఆ గొప్ప మనసున్న నిజంగా కూడా ఆ డాక్టర్ గారిని నాగార్జున సారు, ఆయన ఎన్నిసార్లు ఆయన నేను మా కుటుంబం మొత్తం ఆయన రుణపడి ఉంటుందమ్మా. ఆయనే నన్ను కాపాడుకున్నది. అప్పుడు మా కోడలు అందులో జాబ్ చేసేది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా కోడలకు. అన్న కూడా చాలాసార్లు ఫోన్ చేసింది ఆయన. దాంతో ఇక బతికినా మొత్తాన్ని నా ఫ్యామిలీ చేయబట్టి బతికినా. నా నిజంగా ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు, ఈ ప్రపంచం చూస్తున్నారు, మొత్తం మన ఇండియాలో చూస్తున్నారు వరంగల్ భాషను మళ్ళీ అనంటే ఇప్పటికీ నమ్మలేరమ్మా. మొన్న మీరు చంపేయాలని చెప్పిల్లన్నా అంటే ఆ సిచ్యువేషన్ అదే అమ్మా. దాదాపు 1 month వెంటిలేషన్ పైన ఉండి బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి వరంగల్ భాషనే అమ్మా. ఈరోజు ప్రతి ఎవ్రీ మంత్ నేను రివ్యూకి పోతే సారు చాలా గొప్ప పని చెప్తున్నావు భాష, చాలా సూపర్, నువ్వు స్విమ్మింగ్ అయ్యి నువ్వు ఇక ఏది వద్దు నీకు, ఫుడ్ కూడా బంద్ చేసినమ్మా, ఫుడ్ బంద్ చేసిన, ప్రతి ఒక్కటి బంద్ చేసిన. ఇప్పటికీ నిన్న మా తమ్ముడు కేడి రాజు అని మా తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చింది. అన్న ఏదన్నా ఇంకా నీకేమన్నా కావాలంటే చెప్పన్నా, నేనున్నా అది అని కూడా మాట్లాడిన. అంటే తమ్ముడు నాకు ఎవరు సాయం నాకు తమ్ముడు మా దాంట్లో కూడా గ్రూప్ లో పెట్టాలని చూసినాం. అది ఏది గ్రూప్ లో పెడితే కొంత మనిషి 500 1000 అయితే కూడా అందరు కదంటారు. అలాంటి సాయాలు కూడా ఎవరు చేయలేము. అలా పెట్టానే కానీ అలాంటి సాయాలు కూడా ఎవరు చేయలేదు. నా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక 50,000 40 lakhs అయిందిరా. చాలా చాలా వరకు నేను బతికిందంటే అంతే కదా. నా ఫ్యామిలీ నన్ను ఎవరికైతే నేను న్యాయం చేసిందో, అన్యాయం చేస్తే నేను అక్కడ పోయి ఇక్కడికి రాలేనమ్మా. నేను ఎవరన్నా అది చేసినప్పుడు మీరు అన్నారు కొంచెం మీరు సెటిల్మెంట్ చేసి అది చేసుకుంటారు. సెటిల్మెంట్ చేసుకుంటే ఈ రోజు పైసలు సంపాదించుకుంటే నేను అక్కడ ఉన్నానమ్మా ఇందిరమ్మ కాలనీలో. ఆడ కూడా ఉంటున్నంటే ఏదో నా స్తోమత తగ్గట్టు ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నామా. ఊళ్ళో విలేజ్ లో మా లక్ష్మీదేవిలో ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేశాను, బంగారం అమ్మేసిన, నా భార్య మీది, నా బిడ్డ పెట్టింది, నా కోడలు పెట్టింది, ప్రతి ఒక్కరు పెట్టిండు. కానీ ఈ ఉంగరాలు ఉన్నాయి చూసిన అమ్మ, నా కొడుకు అమ్మకం ఉండి ఇచ్చిండు. నా కొడుకు నా డాడీ బతికి బయటకు వస్తాడు, నా డాడీకి ఉంగరాలు కూడా అమ్ముతే నా డాడీ బాగుండడు అని చెప్పి నా కొడుకు బాగా ఇష్టం అమ్మ. ఏ అలవాటు లేవు వాళ్ళకి, చాలా మంచోడు. పాపకు 3 బాబులు, కొడుకు ఒక పాప, వెల్ సెటిల్స్ అమ్మ వాళ్ళంతా. ఓకే దేవుడికి ఉన్నాను, బాగానే ఉన్నారు. అది నా పరిస్థితి అమ్మ ప్రస్తుతానికి. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఏమైనా ఈ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా హెల్ప్ చేశారు? ఎవరు చేయలేదు. నా ఫ్యామిలీ చేయలేదు, బయట వాళ్ళు చేసిండు, నా ఫ్యామిలీ అయితే చేయలేదమ్మా. ఈ రోజు నేను ఇట్లా ఉండడానికి కారణం నా పెద్దనే నన్ను మందమారి తీసుకుపోయి నాకు ఒక పెద్ద హోటల్ పెట్టించి, ఆ హోటల్లో 3 వర్కర్స్ ఉండేది, అట్లా చేయించుకుంటూ నా పెద్దన్న అంటే నాకు బాగా ఇష్టం. మా పెద్ద వదిలే కానీ ఏది కానీ. మా అన్నయ్య కొడుకు సలాం అని ఉంటాడు, వాడు నేను ఫ్రెండ్స్ లాగానే ఉండేది. కానీ ఈ మధ్యలో వాళ్ళు కూడా మా ఇంటికి రావడం లేదు, మేము వాళ్ళ ఇంటికి పోవడం లేదు. కానీ వచ్చి హాస్పిటల్లో చూసిపోయారటమ్మా. నాకు తెలియదమ్మా. నేను 1 month వెంటనే పోయినా, ఎవరిని రాని చేయడం లేదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సూపర్ తల్లి. ఇప్పుడు ఓకే, నేను ఆ టైంలో అలా బ్రతికినా కాబట్టిగా ఇంకా నేను చేయవలసింది ఏదైనా మిగిలి ఉండబట్టిగా ఇక చేద్దాము, ఎవరికైనా మంచితనమే చేద్దాం అనేది. రోజు నా ఇంట్లో ఎన్ని బియ్యం ఉడికేది తెలుసా అమ్మ? కాశీబుగ్గలో ఉన్నప్పుడు ఒక 5 నుంచి 10 కిలోల బియ్యం ఉడికేది. ఎవ్రీథింగ్ ఎప్పుడు ఎవ్రీ డే ఖచ్చితంగా. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళే కావచ్చు, ఎక్కడికన్నా వచ్చిన వాళ్ళే కావచ్చు, ఆ కిరాయి ఇచ్చిన వాళ్ళు నా భార్యతో అనేది, అక్క నీకు ఎందుకు ఇంతే బాధ, ఏంటిది ఇది, ఎందుకు ఇంత మందిని తీసుకొస్తాడు అన్న అని చెప్పేది. అంటే నేను ఆ మందికి అట్లా పెట్టేపట్టుగానే నాకు ఇచ్చిస్తున్నాడు అమ్మ దేవుడు.
మీరు ఇప్పుడు అంతమంది హెల్ప్ చేయడం వల్లనే ఆ దేవుడు కూడా ఇప్పుడు మిమ్మల్ని డెఫినెట్ అమ్మా, షూర్, కంపల్సరీ. అన్న భాష బాయ్ అనగానే మీ చుట్టూ 10 మంది ఉంటారట, ఎందుకు? మీకేమైనా ప్రాణభయం ఉందా? లేకపోతే ఇంత సెక్యూరిటీ పెట్టుకొని ఎందుకు మెయింటెనెన్స్ చేయడం? ఆ 10 మంది అనేది అమ్మా నాకేదో సెక్యూరిటీ నన్నేదో కాపాడుకోవడానికి కాదు. అన్నతోటి వస్తే కొంత టైం పాస్ అవుతుంది, కొంత అన్నతోటి ఉండాలి. ఇంట్లో కూడా నాకు చిన్న ప్రాబ్లం కూడా ఉంది, ఈ మధ్యలో వచ్చింది ఒక 1 year నుంచి. ఈ కండ్ల ఎఫెక్ట్ కూడా బాగా నాకు షుగర్ తోటి దాదాపు 30 years నుంచి షుగర్ నాకు. ఆ షుగర్తో పాటు అప్పుడు కొంచెం డ్రింక్ చేసేవాడిని మామూలుగా. దాని మీద కూడా నిజంగా కూడా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అన్ని తిరిగినా పెద్దగా అది లేదు. ఇప్పుడు నాతో ఉండే నా గన్మెన్ కానీ, అంటే నా గన్మెన్ అంటే మైబీ పోలీస్ గన్మెన్ కాదు, నాకు మంచి పర్సన్ నా వ్యక్తులు, నా కొడుకు లాంటి వాళ్ళు, తమ్ముడు లాంటి వాళ్ళు చాలా మంది. ఒక కుమారు, మా తమ్ముడు మస్తాన్ ఎంబడే ఉంటాడు, వరంగల్ మస్తాన్ అని, సేమ్ పేరు నా పేరు వాళ్ళది. మా తమ్ముడు చిన్న కొడుకు. తర్వాత అనిలు, కొంతమంది ఉన్నారు నాకు, మడికొండ ప్రసాద్, వీళ్ళంతా ఎటన్నా పోతే నా ఎంబడి ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే నాకు లేదని తల్లి, ఇప్పటి వరకు అలాంటిది నాకు రాలేదు, నేను చేయలేదు. ఎందుకంటే నేను మంచున్నామా, దేవుని కాకపోవచ్చు, మంచోళ్ళకే చాలా జరుగుతాయి అంటారు కదా, జరిగింది బయటపడ్డ తల్లి. ఇట్లాంటి మాత్రం ఏం లేదురా. మర్డర్ వచ్చేసి నాకు నిజంగా వీడు పాగా వాడు పాగా అనేది ఏం లేదు. నన్ను ఆదుకున్న దాంట్లో పరమేశ్ కూడా ఒకడు. ఏది నాకు మొన్న జరిగిన దాంట్లో కూడా 1 lakh దాకా పాపం వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మీద ఇచ్చినంత కోరి పరమేశ్ అని, ఇప్పుడు మున్నూరు కప్ సంఘం ప్రెసిడెంట్ వాడు పాపం. ఎందుకంటే పేరు రాలేదు ఇంతకుముందు కూడా, చెప్పుకోవాలని నా గొప్పతనం అది, నేను మర్చిపోవద్దు. కానీ నాకు మర్డర్ అటెంప్ట్ ఇట్లా ఏం లేదు తల్లి. భాష అన్న ఇంతకీ ఏంటి గడ్డం స్పెషాలిటీ? భాష అనగానే గడ్డమే అనిపిస్తుంది. ఇంటర్వ్యూస్ నేనే ఇంత భయపడుతున్నా, బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అమ్మా, ఈ గడ్డం పరిస్థితి మీసాలు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ బాలయ్య బాబు అది చెప్పుకోవాలి. మా బాలయ్య బాబు సినిమాలో అప్పటి నుంచి వెళ్ళి నేను కూడా ఇలా ఎందుకు పెంచొద్దు, ఇలా ఎందుకు ఉంచొద్దు అని చెప్పి దాదాపు 3 years పెంచిండ్రా. నేను పెంచినప్పుడు ఏమైంది, మొన్న నాకు అది ఆ డిసీజ్ వచ్చినప్పుడు మొత్తం గీకిళ్ళు, ఏది డాక్టర్లు మొత్తం పాపం. అది కూడా మా పేరెంట్స్ సజెషన్ తీసుకోలే, మరి తీయొచ్చా ఇవ్వాలంటే తీయొచ్చు అంటే అప్పుడు తీసుకు జస్ట్ మళ్ళీ 10 months బయటకు వచ్చినాయి కదమ్మా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఏంటంటే బాలయ్య బాబు ఇలాగే వేస్తుంటాడు ఎప్పుడు, అలాగే ఉండాలని దానికి నా అందం. ఇక అది మళ్ళీ నేను ఎక్కడ పడితే అక్కడ చేపియాలి. ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఏదో ఎఫైర్ ఉందని అమ్మా, ఫిలిం ఇండస్ట్రీలో అదొకటే తక్కువ నాకు, ఇంకా ఎక్కువ అమ్మా ఇదొకటి. అలాంటిది నేను ఒక అన్నగా, ఒక బ్రదర్గా ప్రతి ఒక్కరికి నేను బాగుంటుంది. అలాంటివి ఏం లేవు నాకు, కానీ అందరంటే ఇష్టమే నాకు చాలా మంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే ఇంత ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి హెల్త్ ఇష్యూస్ నుండి బయటకు వచ్చారు కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నెక్స్ట్ అమ్మా, నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి పెట్టిన, వరంగల్ భాష యూట్యూబ్ ఛానల్. ఎక్కడ నేను ఇంతవరకు మ్యూజిక్ కూడా చెప్పేయాలి. తమ్ముడు ఇంద్రజిత్ అనే ఉంటాడు, వరంగల్ టూల్స్ మావాడు, అతనే చేస్తుంటాడు ఈ మీడియా, అతను మాట్లాడుతాడు. ఇక నెక్స్ట్ అనేది అంటే మారుతనే మాట ఇచ్చాడు, రాజ్యసభలో ఖచ్చితంగా నీ క్యారెక్టర్ ఉంటుంది అన్నాను. మా దేవుడు అటువంటి మారుతన్న. వరంగల్ భాష అని పేరు తెలవడానికి కారణం కూడా ప్రేమకథ చిత్రంలో నాకు ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చినమ్మా, మంచి అదన్నట్టు. తర్వాత శైలజ రెడ్డి అల్లులో మన రమ్యకృష్ణ కత్తి కదమ్మా, ఆ కత్తి సినిమా అదే. అట్లా ప్రతి సినిమాలో ఉంటా. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్ రమేష్ చెప్పాల గారి గురించి కూడా చెప్పాలి. అనేది డైరెక్టర్ రమేష్ చెప్పాలా, మీ శ్రేయభిలాషి, కబడ్డీ, గౌతమ్ ఎస్ఎస్సి, కౌసల్య సుప్రజ, ఇవన్నిటికీ రైటర్ అమ్మా. మొన్న బేవర్స్ లో మెయిన్ విలన్ నేను. తర్వాత భీమదేవరపల్లిలో ఒక చిన్న క్యారెక్టర్. ఈ లగ్గంలో చేయాలమ్మా, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నదని నన్ను పక్క పెట్టి నన్ను విలువలే. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అనే సినిమా వస్తుంది, అందులో నాకు పెద్ద క్యారెక్టర్. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మనకి, సో అదే కంటిన్యూ చేస్తారా లేకుంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ మళ్ళీ వెళ్ళిపోదాం? నేను నాకు ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే నాకు భయపడి సినిమా సరైనలో మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. తర్వాత రామ్ చరణ్ తేజ, వినయ్ విజయ రామ, దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చింది. నేను కంపల్సరీ వెళ్తా, నన్ను పిలుచుకుంటారు. నన్ను పిలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నేను పోతామ్మా, పోయి చేసి వస్తా. ఇది కూడా చూసుకుంటుంటా. హెల్త్ ఇష్యూస్ ఇన్ని అయ్యాయి కదా, మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బయట సర్కిల్ కానీ అసలు ఏమంటున్నారు? అసలు వచ్చారా ఈ టైంలో? ఆయన ఏమైనా హెల్ప్ చేశారా రిలేటివ్స్? వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం అలాంటివి ఏమైనా జరిగాయి? ఇప్పటి వరకు మా పెద్ద అన్నోళ్ళు రాలేదమ్మా. అక్కడికి వచ్చారు నా సొంత, నా అన్న, నా ఓన్ బ్రదర్స్. అక్కడికి హాస్పిటల్ కాడికి ఫ్యామిలీలు వచ్చినాయి తప్ప నేను వచ్చినాక తర్వాత అయితే ఎవరు రాలేదు. నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు మొన్న మా ప్రభాకర్ అన్న అని అనంతరంలో ఉంటాడమ్మా,
వాళ్ళ అన్నకు పాప బాబు ఆయన మొన్న ఐపీఎస్ అయ్యాడు. ఇది అన్న వాళ్ళ కొడుకు ఐపీఎస్ అయ్యాడు. ఇక వాళ్ళంతా నాకు సాయం చేసిల్లమ్మా. ప్రభాకర్ అన్న నాకు ఇన్ని సెటిల్మెంట్స్ చేస్తుంటారు కదా, Hmm. మీకు ఎప్పుడైనా ప్రాణ భయాలు లాంటివి అండ్ కాల్స్, బ్లాక్మెయిల్ కాల్స్ లాంటివి అలాంటివి ఏమైనా రావడం జరిగింది? లేదమ్మా, ఎందుకంటే ఒక మంచోని కాబట్టినే నాకు అలాంటి కాల్స్ రావు, అలాంటి వేధింపులు రావు. ఈ రోజు వరకు కూడా 24 hours నాకు ఫోన్ చేస్తే అది ఏ రాత్రి అన్నా కానీ అమ్మా, నా భార్య ఎత్తది, నా పిల్లలు ఎత్తారు, మళ్ళీ నేనే ఎత్తాలి, నేనే మాట్లాడాలి. అన్న నాకు ఈ కష్టం ఉన్నది, అన్న నీకు ఈ హాస్పిటల్కి వచ్చినంటే ఆ రాత్రి మా డ్రైవర్ కుమార్ను నాకు పర్సనల్ వాడు, వాడిని కానీ ఎవరిని కానీ నాకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని తక్కువ తీసుకొని పోవడమే నాది. అలాంటి వాడికి నాకు ప్రాణం అయిపోయింది అమ్మా, నాకు ఎందుకు కాల్స్ వస్తాయమ్మా? నేను మంచోని అమ్మా. ఏ రోజు కానీ నాకు అలాంటిది లేదమ్మా. నాకు వీడు బాగా వాడు బాగానే లేదు. వరంగల్ భాష అంటే ఒక బ్రాండ్, ఖచ్చితంగా వస్తాడు, చేస్తాడు, ఏ పని అయినా ఆ దాని మీద వెళ్తానమ్మా. ఫ్యూచర్ లో మనం మీరే మూవీ తీసే ఛాన్సెస్ ఉన్నాయా? తీసిందమ్మా, మూవీకి తీసి లాస్ అయిపోయిందమ్మా. మురళి అదే అని మేము కూడా విన్నాము, ఒక మూవీకి ప్రొడక్షన్ గా చేసేసి చాలా లాస్ అయ్యారంట. అది ఎంతవరకు నిజం? నిజమమ్మా. దాదాపు ఒక 25 years కి ఎక్కువ అయిపోతుందమ్మా నేను ఆ మూవీకి పైసలు పెట్టి. ఎంత లాస్ అయ్యారు? దాదాపు అప్పుడు 20 lakhs అమ్మా. అప్పుడు 20 lakhs అంటే ఇప్పుడు ఒక 2-3 కోట్లతో సమానం అన్న అమ్మా. ఆ డబ్బులు అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళందరికి అప్పు కట్టి ఈ వరంగల్కి రావడం జరిగిందమ్మా. నేను మందవాళ్ళు ఉండేవాడిని ఇక్కడ. రియల్ ఎస్టేట్ గా మా రాములు బాబాయ్ అని, భాస్కర్ అన్న అని వాళ్ళంతా ఉండేది. వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే స్థిరపడ్డమ్మా. ఇక్కడ స్థిరపడ్డందుకు కూడా నిజంగా కూడా వరంగల్ అనేది ప్రతి ఒక్కరికి కన్నతల్లి లాంటిది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ప్రొడక్షన్ ప్రొడ్యూసింగ్ చేద్దామనేసి చేస్తున్నామా. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ అనేది కాదు కానీ కొన్ని చిన్న చిన్న ఇలాంటి సాంగ్స్ జనాలకు నేనున్న బతికినా కదమ్మా. ఎవరికి ఏ ఆపత వచ్చినా పోయి చేయడము, తర్వాత మళ్ళా నాదేదో నేను చూసుకోవడం. నేను కూడా బతకాలి కదరా, ఏదో ఒకటి చేసుకుంటూ అది చేసుకోవాలమ్మా. ఒక సైకిల్ లేని వాడిని ఈరోజు నేను 2 బండ్లు మెయింటైన్ చేస్తున్నామ్మా. ఒక సైకిల్ మామూలుగా నా భార్యని సైకిల్ మీద ఎక్కించుకోవడం బాగుండని ఈ రోజులలో, సైకిల్ తర్వాత ఆటో తర్వాత ఒక చేతుల మీద ఎక్కించుకోపోవాలని ఉందమ్మా. ఈ రోజు 2 బండ్లు, నాకు 2 బండ్లు అంటే కార్లు కదమ్మా. కార్లు అమ్మేసి ఇంకొక బండి తీసుకున్న, పెద్ద బండి XL 7 seaters, 2 wheelers. అదేంటి మీకు 2-3 కార్లు ఉన్నాయి అనేసి విన్నాం బయట? లేదమ్మా, ఇంతకుముందు 2 కార్లు ఉండేది. 2 కార్లు తీసేసి అవి పాతవి తీసేసి కొత్త కారు ఒకటి తీసుకున్నాను. భాష అన్న ఇందాక అన్నారు ఫ్యామిలీతో వచ్చారని, ఒక్కసారి మా ఇంద్రజిత్ మీడియాకి పరిచయం చేస్తే బాగుంటుంది. ఒక థ్యాంక్ యూ తల్లి. జీవితాంతం నన్ను భరించి, నన్ను ఇప్పటి వరకు కూడా భరిస్తూ ఉన్నటువంటి నా భార్య పేరు రజయ్య గారు ఇక్కడే ఉంది. నేను పిలిపించుకుంటా తల్లి నా భార్యను, నా దేవత. రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. కమన్ అమ్మ, రారా. థ్యాంక్ యూ బాగున్నారు తల్లి. మేడం, భాష అన్న బయట సెటిల్మెంట్స్ అండ్ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ వార్స్ గొడవలు అట్లా చాలా చేస్తూ ఉంటాడు కదా. సరే, ఇంటికి వచ్చేసరికి మీతో ఎలా ఉంటాడు? వీటి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అదేం లేదు, ఇంటికి వచ్చినా బాగానే ఉంటాడు. బయట ఉన్నట్టే ఇంట్లో కూడా అందరితో బాగుంటాడు, బాగా చేస్తాడు. ఓకే, ఇలా చేస్తున్నాడు, మీకు వాటి మీద ఏ అబ్జెక్షన్ లేదా? అట్లా చేస్తే ఇక బయట ఏం నడవదు కదా. మనం ఇంట్లో బయటకు వచ్చిన వాళ్ళకి ఇంట్లోకి వచ్చినాక కూడా అలా మాట్లాడితే బాగుంటది కదా. ఓకే, భాష అన్న మీద ఒక మర్డర్ కేసు ఉందన్నారు, అది అలాంటి చేస్తే ఇక మనకి ఇంట్లో నడవది, అలాంటివి ఉండవు కూడా, చేయడు అంతే. ఇప్పుడు భాష బాయ్ మీద ఇలాంటి మర్డర్ అటెంప్ట్స్ జరగలేదు అండ్ అన్న కూడా ఎట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేదు అంటారు? అలాంటివి ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం మా కోసం వచ్చి మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు.